ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి కౌంట్ డౌన్ మొదలైందా? సిరియా మాజీ ప్రెసిడెంట్ బషర్ అల్ అసద్ లాగానే ఖమేనీ కూడా మాస్కోకు పారిపోవాల్సిందేనా? ఇరాన్పై ఖమేనీ పట్టుకోల్పోతున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. రేపో మాపో అక్కడ ప్రభుత్వం మారిపోవడం ఖాయమని పాశ్చాత్య మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వెల్లువెత్తుతున్నాయి. ఇరాన్ ప్రజలు ఖమేనీతో విసిగిపోయారు. ఇక ప్రవాసంలో ఉన్న రెజా పహ్లావి ఆదేశాలను ఇరాన్ ప్రజలు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఆయన గురు శుక్రవారాలు ఇంటి నుంచి బయటకొచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలపాలని ప్రకటన విడుదల చేయడం, ప్రజలు కూడా ఆయన ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు. త్వరలోనే తాను టెహ్రాన్ కు వచ్చి పరిస్థితులు చక్కదిద్దుతానంటున్నారు. మరి ఖమేనీకి పతనం తప్పదంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇరాన్లో పరిస్థితులు ఖమేనీ నుంచి చేజారిపోయేలా ఉన్నాయి. వరుసగా గత 13 రోజుల నుంచి ప్రజలు రోడ్డుపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. తమకు మతఛాందసవాదులు వద్దు, ఖమేనీ వెంటనే దిగిపో అంటూ ఖమేనీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇక ఖమేనీ వాదన ఏమిటంటే నిరసనకారులు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ను ప్రసన్నం చేసుకోవడానికి విధ్వంసానికి పాల్పడుతున్నారని మండిపడుతున్నారు. వెంటనే యునైటెడ్ నేషన్ భద్రతా మండలి ఇరాన్ లేఖ రాసింది. ఇరాన్లో విధ్వంసం సృష్టించడం వెనుక అమెరికా హస్తం ఉందని ఆరోపించింది. దీనికి ట్రంప్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. ఇరాన్కు ఇబ్బందులు మొదలయ్యాయని కామెంట్ చేశారు. కాగా ప్రజల్లో ఎప్పటినుంచో గూడు కట్టుకున్న అసంతృప్తి లావాలా ఒక్కసారిగా బద్దలైంది. దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయింది. పాశ్చాత్య దేశాలు ఆంక్షల వల్ల ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ప్రజలకు కనీస అవసరాలు తీరడం లేదు. అలాని స్వేచ్ఛ లేదు. మహిళల పరిస్థితి మరింత దారుణం. హిజాబ్ సరిగా ధరించలేదని అరెస్టులు, చిత్రహింసలకు గురిచేసి వారిని చంపడం లాంటి సంఘటనల వల్ల ప్రజల్లో ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ఇక ఇస్లామిక్ రిపబ్లిక్ పాలన వద్దు, తిరిగి రాచరిక పాలనే ముద్దు అంటున్నారు. ప్రజల చేతిలో రెజా పహ్లావి ఫోటోలు కనిపిస్తున్నాయి. పరిస్థితి చేజారిపోతోందని తెలిసి ప్రభుత్వం ఇంటర్నెట్ సర్వీసులను, ఇంటర్నేషనల్ కాల్స్ను బంద్ చేసింది. చివరకు డబ్బు తీసుకుందామంటే ఏటీఎం సర్వీసులను మూసివేసింది. ఇక భద్రతా సిబ్బంది 48 మంది నిరసనకారులను కాల్చి చంపితే అదే సమయంలో ప్రజలు 14 మంది భద్రతా సిబ్బంది చంపారు. దీని అర్థం ఏమిటంటే ప్రజలు కూడా ఆయుధాలు చేతబట్టి భద్రతా సిబ్బందిని కాల్చి చంపుతున్నారు. దేశంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి చేజారిపోయింది. శుక్రవారం నాడు వైట్ హౌస్లో ట్రంప్ ఒక ప్రకటన చేస్తూ ఇరాన్లో పరిస్థితిని గమనిస్తున్నామన్నారు. ఇక ట్రంప్ పరోక్షంగా ఇరాన్ ఆర్మీకి గట్టి హెచ్చరిక చేశారు. ఒకవేళ నిరసనకారులను చంపితే తాను వెంటనే ఇరాన్కు తన సైనికులను పంపిస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్లో ప్రజలు ఒక నగరం తర్వాత ఒక నగరాన్ని తమ అదుపులోకి తీసుకుంటున్నారు. కొన్ని వారాల క్రితం ఇది ఎవ్వరూ ఊహించలేదన్నారు ట్రంప్. ఇక ట్రంప్ ప్రకటనతో ఇరాన్ మిలిటరీ కూడా ప్రజలను చూసి చూడకుండా వదిలేస్తోంది. కఠినంగా వ్యవహరించడం లేదు. లేదంటే మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా శుక్రవారం దేశ ప్రజలనుద్దేశించి ఖమేనీ ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సింది, వేలాది మంది ప్రజల ప్రాణత్యాగంతో ఇస్లామిక్ రిపబ్లిక్ అధికారంలోకి వచ్చింది. ఏదో కొంతమంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తే వెనక్కి తగ్గేదీ లేదని 86 ఏళ్ల ఖమేనీ అన్నారు. ఖమేనీ తన మద్దతుదారులతో వేర్పాటువాదులను అణచివేస్తామని హెచ్చరించారు. యుఎన్లో ఇరాన్ రాయబారి ఒక లేఖలో ఇరాన్ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకుంటోందని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగా దేశంలో హింసను, అస్థిరతను సృష్టిస్తున్నారని ఆ లేఖలో ప్రస్తావించారు. గత ఏడాది డిసెంబర్ 28 నుంచి మొదలైన నిరసనల్లో ఇప్పటి వరకు 48 మంది ప్రాణాలు కోల్పోగా 2277 మందిని అరెస్ట్ చేశారని మానవ హక్కుల సంఘాలు చెబుతున్నాయి. అయితే ఇరాన్లో విదేశీ మీడియాను అనుమతించడం లేదు. ఇదిలా ఉండగా బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్లో ఇరాన్లో జరుగుతున్న హింస పట్ల ఆందోళన వ్యక్తం చేశాయి. నిరసనకారులను కాల్చి చంపడాన్ని ఖండించింది. ఇరాన్ ప్రజల తమ నిరసనను వ్యక్తం చేయడానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని ఇరాన్ అధికారులను ఫ్రెంచి ప్రెసిడెంట్ మక్రాన్తో పాటు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిచ్ మెర్జ్ కోరారు. యుఎన్ అధికారి ప్రతినిధి స్టిఫానీ డుజార్కెర్
ఇరాన్లో జరుగుతున్న పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలోని ఏ మారుమూల ప్రాంతానికి చెందిన పౌరులైనా శాంతియుతంగా తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసే హక్కు ఉందన్నారు. ఇక ప్రభుత్వం వారి హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఉంది. నిరసనకారుల హక్కులను ప్రభుత్వం గౌరవించాలన్నారు. ఇదిలా ఉండగా ఇరాన్ భద్రతా అధికారులతో పాటు న్యాయ వ్యవస్థ అధికారులు కూడా నిరసనకారులకు గట్టి వార్నింగ్ ఇచ్చి ఇక ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనను సహించమని ఒక ప్రకటన జారీ చేశారు. చట్ట ప్రకారం వ్యవహరిస్తామని, ఆయుధాలు ధరించిన సంఘ వ్యతిరేక శక్తులు దేశంలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారని ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆరోపించింది. ఇదిలా ఉండగా ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్ కార్ప్ లేదా ఐఆర్జీసీ ఒక ప్రకటనలో మిలిటరీని కానీ పోలీసులపై కానీ దాడులు చేసి చంపితే టెర్రరిస్టు యాక్ట్ కింద పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించింది. శత్రువు కుట్రలు సాగనివ్వమని పరోక్షంగా ట్రంప్ను దృష్టిలో ఉంచుకొని ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉండగా ఇరాన్కు చెందిన చివరి షా కుమారుడు రెజా పెహ్లావి 1979లో ఇస్లామిక్ తిరుగుబాటులో ఇరాన్ షా ప్రభుత్వాన్ని కూల్చేసింది. షా కుమారుడు రెజా పహ్లావి శుక్రవారం ఒక ప్రకటనలో ట్రంప్ను వెంటనే ఇరాన్లో జోక్యం చేసుకుని ఇరాన్ ప్రజలను కాపాడాలని కోరారు. పహ్లావి విషయానికొస్తే ఆయన వాషింగ్టన్ డీసీకి సమీపంలోనే నివసిస్తున్నారు. గురు శుక్రవారాల్లో రాత్రి 8 గంటలకు ప్రజలు రోడ్డెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఆయన ఆదేశాలను ప్రజలు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. రెజా పెహ్లావి ఆదేశాలతో శుక్రవారం దేశంలోని 67 లొకేషన్లలో నిరసనలు జరిగినట్లు బీబీసీ కూడా ధృవీకరించింది. శుక్రవారం నమాజ్ తర్వాత ప్రజలు రోడ్డెక్కి ఖమేనీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదిలా ఉండగా గురువారం ఇస్ఫహాన్ నగరంలో ప్రభుత్వానికి మీడియా కార్యాలయం యంగ్ జర్నలిస్ట్ క్లబ్ను నిరసనకారులు నిప్పంటించారు. ఇక ప్రజలు కూడా రాబోయేది అత్యంత గడ్డుకాలమని భావించి సూపర్ మార్కెట్లకు వెళ్లి ఇంటికి కావలసిన ఆహార పదార్థాలు, నిత్యావసర సరుకులు కొనుగోలు చేసి స్టోర్ చేసి పెట్టుకున్నారు. ఇక ఇంటర్నెట్ పనిచేయడం లేదంటే ప్రజలు కొనుగోలు చేయలేరు. సరుకులు కొని డబ్బులు చెల్లించాలంటే డెబిట్ కార్డులు పనిచేయవు. ఇంటర్నెట్తో పాటు ఇంటర్నేషనల్ కాల్స్ను బంద్ చేయడంతో ఇతర దేశాల్లో ఉన్న తమ బంధువులు కానీ కుటుంబ సభ్యులతో కాంటాక్ట్ చేయలేకపోతున్నారు. కాగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలడంతో ప్రజల అవసరాలు తీరడం లేదు. దీంతో విద్యార్థులు రోడ్డెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేయడంతో అవి కాస్త హింసకు దారితీశాయి. చివరగా ఇలాంటి పరిస్థితి 2022లో కనిపించింది. అప్పుడు మాషా అమీనీ హిజాబ్ సరిగా ధరించలేదని పోలీసులు అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురిచేసి చంపేసి తర్వాత యావత్ ఇరాన్ భగ్గుమంది. కొన్ని నెలల పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొనసాగిన నిరసనల్లో 550 మంది పౌరులు మృతి చెందారు. ఇక ఇరాన్ ప్రజలు ఖమేనీ ప్రభుత్వంలో విసిగిపోయారు. ప్రజల అవసరాలు తీర్చడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. దీంతో ప్రజలు రోడ్డెక్కి మత ఛాందసవాదులు దిగిపోవాలని ఆందోళనకు దిగుతున్నారు. మరోపక్క అమెరికా, ఇజ్రాయెల్ కూడా ఖమేనీని దించాలని చూస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు నెతన్యాహు ఇరాన్ ప్రజలను ఖమేనీని దించండి, ఎన్నికలు నిర్వహించి పౌర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోండి, ప్రశాంతంగా జీవించండి, కావాలంటే తాము సహకరిస్తామని చెప్పారు. ఇరాన్ ప్రజలు ఖమేనీ అంటే ఆగ్రహంతో ఊగిపోతున్నారు. టెహ్రాన్ యువతులు ఖమేనీ ఫోటోలను సిగరెట్లతో కాల్చి నిరసన తెలుపుతున్నారంటే ప్రజలు ఎంత విసిగిపోయారో తేలిగ్గా ఊహించుకోవచ్చు. అలాగే ఇరాన్లో ఖమేనీ తర్వాత అత్యంత బలమైన నాయకుడు నవంబర్ 2 ఐఆర్జీసీ చీఫ్ ఖాసిం సులేమానీ సమాధిని ధ్వంసం చేశారు. సులేమానీని 2020లో ఇరాక్లోని బాగ్దాదులో అమెరికా చంపేసింది. నేషనల్ హీరోగా సులేమానీని గుర్తిస్తారు. అతడి పట్ల కూడా ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇరాన్ ఐఆర్జీసీ గార్డులు కూడా 2గా చీలిపోయారన్న వార్తలొస్తున్నాయి. మొత్తం 10 లక్షల మంది సైనికుల్లో మెజారిటీ సైనికులు ఖమేనీ మాట వినకపోతే ఆయన ప్రభుత్వం కూలిపోయినట్లే. మరోపక్క ట్రంప్ నిరసనకారులపై కఠిన చర్యలు తీసుకుంటే సైన్యాన్ని దించుతానంటూ బెదిరిస్తున్నారు. అందుకే ఇరాన్ మిలిటరీ కూడా నిరసనకారుల పట్ల ఉదారంగా వ్యవహరిస్తోందన్న టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఖమేనీకి కౌంట్ డౌన్ మొదలైందన్న వాదన టెహ్రాన్లో బలంగా వినిపిస్తోంది. ఖమేనీని గద్దెదించి ఆయన స్థానంలో రెజా పహ్లావీని కూర్చోబెట్టడానికి ఎంతో సమయం పట్టదంటున్నాయి పాశ్చాత్య మీడియా. మరి త్వరలోనే ఈ సస్పెన్స్కు తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.